హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో వెంకటయ్య అనే వ్యక్తి ఇంట్లో బ్రహ్మ కమలాలు విరబూసాయి. హిమాలయాల్లో పూసే బ్రహ్మ కమలాలు తమ ఇంటి ఆవరణలో పూయడంతో వెంకటయ్య కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వెంకటప్పయ్య మాట్లాడుతూ హిమాలయాల్లో మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి పూసే బ్రహ్మ కమలాలు తమ ఇంటి ఆవరణలో విరబోయడంతో సంతోషంగా ఉందన్నారు. ఈ ఏడాదిలో ఏకంగా 8 సార్లు బ్రహ్మ కమలాలు పూసాయన్నారు. వాతావరణంలో కలిగిన మార్పుల వల్లే ఇలా పూసాయని అన్నారు. నా పేరు వెంకటప్పయ్య, ఎల్లారెడ్డిగూడలో ఉంటున్నాము. ఈ మొక్కలు మేము సుమారు 4 సంవత్సరాల నుంచి పెంచుతున్నాము. లాస్ట్ ఇయర్ నుంచి పూలు పీయటం మొదలుపెట్టింది. మేము విన్న ప్రకారం ఈ సంవత్సరం ఒక్కసారి ఒక్క పువ్వు పూస్తూనే ఉన్నాము, కానీ మాకైతే చాలాసార్లు పూస్తుంది. బహుశా ఇది క్లైమేట్ కరెక్ట్గా సెట్ అవ్వడం అని మేము అనుకుంటున్నాం కారణం. ఎందుకంటే ఇది ఎక్కువగా హిమాలయాల్లోనే ఈ మొక్కలు పూస్తుంటాయి, ఈ పూలు పూస్తుంటాయి. ఈ క్లైమేట్ కరెక్ట్ సెట్ అవ్వడం వల్ల మాకు లాస్ట్ ఇయర్ దాదాపుగా 7-8 సార్లు పూసినాయి, దాదాపు 100 పూలు పూసినాయి. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 5-6 సార్లు పూసినాయి, 5-6 విడతలుగా పూసింది. ఈసారి ఇవాళ 28 పూలు పూసినాయి ఒకసారి. నిన్న మా బాబు రావడం, వాళ్ళు మాకు ఇంట్లో పూలు పెట్టడం చాలా సంతోషం ఇస్తుంది. మందికి ఇచ్చాము కూడా, ఇది చాలామందికి ఇచ్చాము, చాలామంది అడిగిన వాళ్ళందరికీ ఇచ్చాము. బ్రహ్మకమలని ఈ పూలు చాలా చాలా రేరుగా పూసే పూలు. ఇవి ఎక్కువగా చల్లటి ప్రదేశాలు అంటే హిమాలయాల్లో పూస్తాయి. హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఫ్లవర్ కూడా ఇది. ఇక్కడ మన ఇంట్లో ఇన్ని పూలు పూయడం కూడా చాలా సంతోషం ఇస్తుంది. హైదరాబాద్లో కూడా పూయడం అనేది చాలా సంతోషం. నా పేరు శైలజ, మేము ఎల్లారెడ్డిగూడలో ఉంటామండి. మా ఇంట్లో బ్రహ్మకమలం పూలు ఇవాళ పూసాయి. ఈ పూలు లాస్ట్ ఇయర్ పూసాయి. అందరికీ సంవత్సరం ఒకసారి పూస్తాయని చెప్తారు. లాస్ట్ ఇయర్ మాకు 8 టైమ్స్ వచ్చాయండి, మొత్తం 102 ఫ్లవర్స్ దాకా వచ్చాయి. ఈ ఇయర్ అప్పుడు ఇది 6th టైము. లాస్ట్ ఇయర్ హైయెస్ట్ ఫ్లవర్స్ 22 అయితే ఇవాళ 28 ఫ్లవర్స్ వచ్చాయండి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పూలు బాగా చల్లటి ప్రదేశాలను పూస్తాయి. మేము ఇలా టెంట్ అది వేసి వీటిని చాలా జాగ్రత్తగా పెంచి పువ్వులు పూజిస్తున్నామండి.